అమరావతి అభివృద్ధి రోజు రోజుకి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. ఇక రేపో మాపో గెజిట్ కూడా రాబోతుంది అంటున్నారు. కానీ ఇప్పటికీ అమరావతిపై దుష్ప్రచారం మాత్రం ఆపట్లేదు. వైసీపీ తరపు నుంచి చాలామంది కూడా పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటి మరి వాళ్ళు చేస్తున్న ప్రచారాలను ఎలా చూడాలి, జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడి దాకా వచ్చిందనుకోవాలి? వైసీపీ నాయకుడు మొన్న 3 నెలల కిందట వర్షాలు బాగా పడుతూ ఉంటే ఆయన వెళ్ళి ఐకానిక్ టవర్సా పాడా ఏముంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చేపలు పెట్టుకోవచ్చు, చేపలు పెంచవచ్చు అని చెప్పాడు. సాక్షి మీడియాలో వాటిలో ప్లస్ ఈ వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఇక్కడ చేపలు ఉన్నాయి, ఇక్కడ చేపలు పెంచుతున్నారు, చేపలు పెంచుతున్నారు. చేపలు పెంచింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి చూస్తే నిజంగా 5 సంవత్సరాల పాటు నీళ్లల్లో నానబెట్టినా కానీ చెక్కు చెదరని రాఫ్ట్ ఫౌండేషన్ స్ట్రక్చర్ అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. ఇప్పుడు షాపూర్జీ పల్లంజీ మొత్తం అధునాతన యంత్ర సామాగ్రి తీసుకొచ్చి రాత్రింబగళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఐకానిక్ టవర్స్ ఎట్లయినా అంటే పూర్తి అయిపోతుంది, డెడ్ లైన్ పెట్టుకున్నారు, వాటిని డెడ్ లైన్ లోపల పూర్తి చేయాలనేది టార్గెట్. మిగిలిన అన్ని బిల్డింగులు అవి కూడా చూసాము, అన్నీ కూడా నియర్ కంప్లీషన్. సిఆర్డిఏ బిల్డింగులు అయితే ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని కంప్లీట్ చేయాలి, నేషనల్ హైవే 16కి దాన్ని కలపాలి అనేది. ఇంకొక 6 నెలల్లో సీడ్ యాక్సెస్ రోడ్డుని మంగళగిరి రోడ్డు కలుపుతున్నారు. ఆ తర్వాత NH 16కి కలుపుతారు. అంత ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరకట్ట మెయిన్ ప్రాబ్లం అన్నమాట. కరకట్టను కూడా 4 లైన్ రోడ్డుగా మార్చడానికి ఆల్రెడీ చర్యలు మొదలుపెట్టారు. అంటే ముందర రోడ్డు లైన్ కంప్లీట్ అయిపోతే మొత్తం టోటల్ అమరావతి ప్రాజెక్టు మొత్తానికి ఒక రూపం వచ్చేస్తుంది. అందుకని చెప్పి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అక్కడ మొత్తం రోడ్డు లయింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ బిల్డింగులు నియర్ కంప్లీషన్ ఉన్న బిల్డింగులు పూర్తి చేసేస్తున్నారు. ఐకానిక్ టవర్సు, ఈ న్యాయస్థానం కాంప్లెక్స్ అవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి, వర్క్స్ ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పాను అంటే నేను అక్కడికి వెళ్ళి చూసైనా ఉండాలి, లేదు ఆఫీసర్లు చెప్పింది నమ్మైనా ఉండాలి, అంతే కదా. లేదు కళ్ళకు కట్టినట్టు మీకు కాదు, లేదండి నేను చూస్తే కానీ నమ్మను అంటే నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, చాలా వీడియోలు. ఆ వీడియోలు కూడా మీకు పంపిస్తాను. మీరు అడగాలి అంతే, ఏం జరుగుతుందండి అమరావతిలో, ఏం జరుగుతుంది అని మీరు అడిగితే నేను చెప్తా. మీరు అడగకుండా మీరే కూర్చొని ఏదో పుస్తకం పెట్టుకొని అమరావతిలో ఏం కావట్లేదు, అమరావతిలో ఏం కావట్లేదు, అమరావతిలో ఏం కావట్లేదు అని రాసుకున్నారు అనుకోండి, దానికి అమరావతి ఎట్లా బాధ్యత వహిస్తుంది, నేను ఎట్లా బాధ్యత వహిస్తాను? అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరంటే మీరు అక్కడ దాకా పోలేకపోవచ్చు. సాక్షి మీడియాకి మొత్తం రిపోర్టర్లే కదా, అంటే వైసీపీ కార్యకర్తలందరూ వాళ్ళ రిపోర్టర్లే కదా, వాళ్ళ రిపోర్టర్లందరూ వైసీపీ కార్యకర్తలే కదా, అక్కడ పనిచేసే ఎడిటర్ దగ్గర నుంచి అందరూ వైసీపీ కార్యకర్తలే కదా. మరి వాళ్ళకేం మాయరోగం, వెళ్ళి అమరావతిలో చూసి రావచ్చు కదా, అక్కడ ఎట్లా స్ట్రక్చర్లు ఎట్లా ఉన్నాయి. పోనీ పొద్దున పూట ఎండ ఉందండి మేము పోలేము, చెమట పడుతుంది, మేము ఏసీలో కూర్చొని పనిచేసేవాళ్ళం అనుకుంటే సాయంత్రం 6 తర్వాత చల్లబడి తర్వాత పోయారండి. నైట్ అంతా పనులు జరుగుతున్నాయి అక్కడ, రాత్రిపూట కూడా పనులు జరుగుతున్నాయి. మీకు ఐకానిక్ టవర్స్లో షాపూర్జీ పల్లంజీ వాళ్ళు తీసుకొచ్చి రాత్రి లేదు పగలో లేదు 24 అవర్స్ కన్స్ట్రక్షన్ లేబర్ అక్కడ పనిచేస్తూనే ఉన్నారు, ఫ్లడ్ లైట్లు పెట్టుకొని. అయినా సరే లేదు మేము నమ్మం అంటే మీకు మీ చిత్త చాంచల్యానికి తగ్గట్టే మీరు అంతకు ముందర కూడా ప్రవర్తించి అమరావతిని సర్వనాశనం చేసి కూర్చోబెట్టారు. ఈ రోజున మీరు మొలపించిన తుమ్మ చెట్లన్నీ నరికి మిమ్మల్ని కూడా అదే పని చేశారు, అది వేరే విషయం. మిమ్మల్ని 11 సీట్లకి తీసుకొచ్చి
ఇప్పుడు అమరావతి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నది. మీరు చూడండి, ఆఫ్టర్ 2 years ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడుస్తారు, నవ్వేవాళ్ళు, ఈ నిజాన్ని నమ్మేవాళ్ళు చాలా ఆనందపడతారు. అటువంటి అసలు ఒక ప్రోగ్రెస్, విపరీతమైన ప్రోగ్రెస్ అమరావతిలో కనపడుతూ ఉన్నది. వైసీపీ వాళ్ళు, ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద ఆయన, ఇప్పుడు చాలా కాలం కిందట రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి ఆయన వీడియోలు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన పేరు వడ్డే శోభనాధీశ్వరరావు. ఆయన నేను పుట్టే టైంకే ఆయన పెద్ద రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన వచ్చి అట్టండి, అసలు ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదండి, ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకండి, నీకు అవసరం లేదు, నీకు ఇప్పటికే 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చి ఉంటాయి, నీకు అవసరం లేదు, భావి తరాలకు కావాలి. భావి తరాలకి ఇప్పుడు మీకు హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. బేగంపేట ఎయిర్పోర్టు సరిపోయిందిగా, ఏమైనా ఇబ్బంది ఉందా? మరి శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారు? ఇప్పుడు మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఫుల్ అయిపోయింది, క్రిక్కిరిసిపోయింది. మనం దాన్ని ఎక్స్పాండ్ చేద్దామా, ఇంకొక ఎయిర్పోర్ట్ కడదామా అని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తున్నది? అట్లా ఎన్ని రాష్ట్రాలు కొత్త టెర్మినల్స్ కట్టుకున్నాయి. అమరావతిలో గన్నవరం ఎయిర్పోర్టు లేదు అని ఎవరు అనలేదు, కాదు అని ఎవరు అనలేదు. ఈ రోజున ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మొదలు పెడితే, అంటే ఆల్రెడీ హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం కాబట్టి సార్, ఇక్కడ అమరావతిలో ఇంకా ఏమీ నిర్మాణమే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చాలా బాగా ఇప్పుడు అంత అప్పు తీసుకొచ్చి మరి కట్టాల్సిన అవసరం ఏముంది ఇన్ ఫ్యూచర్లో? మంచి క్వశ్చన్ అడిగారు. నేను దానికి కూడా చెప్తా. ఇది కూడా వడ్డే శోభనాధీశ్వరరావు ఇది కూడా అడిగాడు, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరమా అని. అదే చెప్తున్నా మీకు. మొత్తం అక్కడ ల్యాండ్ మొత్తం కూడా అన్ని కేటాయింపులు జరిగిపోయి, ఇప్పుడు విజయవాడలో గన్నవరం దగ్గర గన్నవరం ఎక్స్పాన్షనే చేయలేకపోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ని, రన్వేని ఎక్స్పాండ్ చేయడానికే సాధ్యం కావట్లా. మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ని విస్తరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మీకు ఇప్పుడే రిజర్వ్ చేసి పెట్టుకోకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, 10 years పడుతుంది గ్యారంటీగా. మరి 10 years లోపల అన్ని సంస్థలు వచ్చేస్తే మీకు ఎక్కడ పోతారు? అప్పుడు ల్యాండ్ భూసేకరణ చేయటం లేదా భూ సమీకరణ చేయటం సాధ్యమవుతుందా? ఇది లాజిక్. అందుకని ఫ్యూచర్ కోసం మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మీకు తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అని ఒకటి మొదలుపెట్టాడు. మరి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. మరి ఈయన ఫ్యూచర్ సిటీని ఎందుకు పెడుతున్నాడు? రేవంత్ రెడ్డికి ఏం పని లేక పెడుతున్నాడా? ఫ్యూచర్ సిటీ ఎందుకు పెడుతున్నాడు అంటే మొత్తం హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు క్రిక్కిరిసిపోయినాయి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలి అని పెడుతున్నాడు. అందుకని ఎక్స్పాన్షనే వద్దు, మనకు అవసరం లేదు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి? మీ పేరు కూడా మార్చి వడ్డే శోభనాధీశ్వరరావు అని పెట్టాలి. ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు ఫ్యూచర్ అవసరాల కోసం ఎయిర్పోర్ట్ కట్టాలి. ఎందుకండి? అక్కడ స్పోర్ట్స్ సిటీ కట్టాలి, ఒలింపిక్ స్టాండర్డ్స్ తోటి స్పోర్ట్స్ సిటీ కడతాము అన్నారు. నీకు ఏంటి అభ్యంతరం? ఒలింపిక్స్ వస్తాయా పెడతాయా? నువ్వు ఉంటే రావు, నీ వల్ల కాదు. నీవు ఉంటే ఆడదాం ఆంధ్ర అని చెప్పి మామూలు ఇరిగిపోయే బ్యాట్లు ఇచ్చి కూడా డబ్బులు కొట్టేస్తావు. నువ్వు ఇంకా ఒలింపిక్ స్థాయి స్టేడియంలు నువ్వు ఏడగడతావు? కట్టలేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నువ్వు కట్టలేవు. అందుకని జరుగుతున్న ప్రోగ్రెస్కి అడ్డుపడమాకండి. అమరావతి మొత్తం అది ఒక ఫ్యూచర్ సిటీ. మొత్తం ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలన్నీ కూడా ఒక 2 ఏళ్లలోనే పూర్తవుతాయి. మీరు చూస్తూ ఉండండి, కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన తర్వాత ఆ అమరావతి సమగ్ర స్వరూపాన్ని చూస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఇప్పుడు విమర్శించే వాళ్ళందరూ కూడా రాజకీయాల కోసం విమర్శించే వాళ్ళని నేనేం చెప్పట్లేదు, కానీ మామూలుగా సమాచార లోపం ఉండి విమర్శించే వాళ్ళు కూడా పశ్చాత్తాపడతారు.
ముఖ్యంగా వడ్డే శోభనాధీశ్వరరావుకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, వడ్డే శోభనాధీశ్వరరావు గారు మీరు మీ అన్ని రాజకీయాలన్నీ చూసేశారు, మీకు జీవితం అంతా చూసేశారు, చాలా పదవులు అనుభవించారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా మీకు కావాల్సింది ఏమీ లేదు. మీకు కరెక్ట్గా అటు ఇటు తిరగడానికి ఏదో మంచి కారు ఉంటే చాలు, అది ఉన్నది. మీకు ఎందుకు వెంపర్లాట? అమరావతి గురించి మీరు ఎందుకు అనవసరంగా విష ప్రచారం చేయటం ఎందుకు? అవసరం లేదు. మీరు కావాలంటే ఏదైనా సరే ఒకటి స్టడీ చేయండి, అమరావతి ప్రాజెక్టుని తెచ్చుకొని స్టడీ చేయండి, మీ మనసు మార్చుకోండి. మీ బుద్ధి అంటే మీరు చెబుతున్న మాటలని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రచారానికి వాడుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీ తల మీద కాలు పెట్టి ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఎక్కనివ్వరు, చాలామంది ఎక్కనివ్వరులే, కానీ చెబుతున్నా, వడ్డే శోభనాధీశ్వరరావు తల మీద కాలు పెట్టి ఎక్కుతున్నాడు పైకి జగన్మోహన్ రెడ్డి. దీని వెనక ఆయన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉండే అవకాశం కూడా? నేను అదే చెప్పింది. ఇంకేముందమ్మా, 90 ఏళ్ళు వచ్చినాయి, అన్ని పదవులు అనుభవించావు, ఇంక నీ స్వప్రయోజనం ఏంటి చెప్పు? నీకేం కావాలి? ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలా? నీకు ఆ పదవి కావాలా? అది రాదు. అదే రానప్పుడు ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాదు. పోనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతావా? కావు. నేనే చెబుతున్నా, ఇంకా అయిపోయింది కదా. అందుకని నువ్వు గమ్మునుండు, నువ్వు చూస్తూ ఉండు. నీ మనవలు మనవరాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళని పంపించి అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మను, నువ్వు వెళ్ళలేకపోతే. అంతే తప్ప అమరావతిని తూలనాడుతూ నువ్వెవడికి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, నువ్వెవడికి ఈ వాళ్ళ ప్రచారంలో పావుగా మారద్దు అనేది నా రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.